శ్రోతలకు నమస్కారం. నేను మీ రాహుల్. క్రికెట్ నగరానికి స్వాగతం, సుస్వాగతం. అయితే మా ఐపీఎల్ ప్రివ్యూ సిరీస్ మొదలైన దగ్గర నుంచి చాలా మంది అడుగుతున్న ప్రశ్న సన్ రైజర్స్ టీం విశ్లేషణ ఎప్పుడు చేస్తారు అని. ఆ రోజు రానే వచ్చింది. అయితే సన్ రైజర్స్ చరిత్ర గురించి చెప్పుకునే ముందు మనం ముందుగా డెక్కన్ చార్జర్స్ గురించి కూడా రెండు మాటలు చెప్పుకోవాలి. ఐపీఎల్ మొదలైనప్పుడు డెక్కన్ చార్జర్స్ టీం ఎలా ఉందో మనకు గుర్తు. అసలు ఆడమ్ గిల్క్రిస్ట్, హర్షల్ గిబ్స్, ఆండ్రూ సైమండ్స్, ఇంకా వివిఎస్ లక్ష్మణ్ ఉండే పెద్ద ప్లేయర్, అప్పటికి ఇండియాకి ఆడుతున్నాడు. రోహిత్ శర్మ లాంటి యంగ్ ప్లేయర్ కూడా ఉండే, అప్పుడే ఎమర్జ్ అవుతున్నారు రోహిత్ శర్మ. అలాంటి టీము అందరూ అనుకున్నారు కప్పు కొట్టేస్తాము, చింపేస్తాం, పీకేస్తాం అనుకున్నారు. తీరా చూస్తే టేబుల్లో అందరికంటే కింద ఫినిష్ చేశారు. కానీ వచ్చే సంవత్సరం బట్టలు మారినాయి, కోచ్ మారాడు, కెప్టెన్ మారాడు, టీమ్ లో ఉన్న మెంబర్స్ కూడా కొంతమంది మారారు, కీలకమైన ప్లేయర్స్ వచ్చారు. 2009 లో గెలిచిన తర్వాత మళ్ళీ నిరాశ కల్పించింది డెక్కన్ చార్జర్స్ టీము. అలా ఉండగా సడన్ గా ఇక ఐపీఎల్ నుంచి నిష్క్రమించుకుంది కూడా. ఇక ఏం చేయాలి అనుకుంటున్న హైదరాబాద్ ఫ్యాన్స్ అందరూ సడన్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం రాగానే అమ్మయ్య మనకి టీం అయినా ఉంది ఇప్పుడు అనుకున్నారు. అలా సాగుతుండగా డేవిడ్ వార్నర్ టీమ్ లోకి వచ్చాడు. ఇంకా తర్వాత రెస్ట్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. అయితే రాజు, ఏమంటావు ఈసారి సన్ రైజర్స్ టీం గురించి? హాయ్ రాహుల్. సన్ రైజర్స్ హిస్టరీ చూసుకుంటే మనం నువ్వు అన్నట్టుగానే ఎప్పుడు కూడా సన్ రైజర్స్ కంటే ముందు మనం ఖచ్చితంగా డెక్కన్ చార్జర్స్ గురించి కూడా ఒక పాయింట్ చెప్పుకోవాలి. సో 2009లో ఆడమ్ గిల్క్రిస్ట్ లాంటి ఆస్ట్రేలియన్ ఎక్స్పీరియన్స్డ్ వికెట్ కీపర్ అయిన ఆడమ్ గిల్క్రిస్ట్ తోటి కప్ కొట్టడం అనేది అప్పట్లో ఉన్న ప్లేయర్స్ని చూసుకుంటే లిస్ట్ యాక్చువల్గా మనం డీసెంట్ క్రాప్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు. అంటే అందరూ కూడా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కాదు, అందరూ ఇంటర్నేషనల్ స్టార్స్ కాదు. ఒక ఆర్డినరీ టీంతో ఒక విధంగా కప్ కొట్టాడు ఆడమ్ గిల్క్రిస్ట్. సో అందులో క్యాప్టెన్సీ క్రెడిట్ అండ్ అతని పాత్ర కూడా పెద్దదే ఉందని చెప్పుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఇంకో ఆస్ట్రేలియన్ అయిన డేవిడ్ వార్నర్ మళ్ళా 2016లో మనకి సన్ రైజర్స్ కి కప్ కొట్టాడు. బేసికల్గా డేవిడ్ వార్నర్ రికార్డ్ చూసుకున్నా మనం స్టార్టింగ్ నుంచి అతనికి క్యాప్టెన్సీ ఇస్తారని ఎప్పుడు ఎవరు అనుకుని ఉంటారు. కానీ అలాంటిది అతను క్యాప్టెన్సీతో టీంని బాగా లీడ్ చేశాడు. నెక్స్ట్ సన్ రైజర్స్ చాలా మంది, అంటే అప్పట్లో భువనేశ్వర్ కుమార్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్న వేరే ప్లేయర్స్ అందరినీ మనం ఓవరాల్గా చూసుకుంటే చాలా ఒక విధంగా అద్భుతమైన సీజన్ అనే చెప్పాలి మనకి 2016. సో అలాంటిది ఇప్పుడు 2020లో మళ్ళా అట్లాంటి పూర్వ వైభవం మళ్ళా వస్తుందా లేదా అనేది ఒక ప్రశ్నార్థకమైన విషయం. కాకపోతే ఓవరాల్ గా టీమ్ కోర్ చూసుకుంటే ఇప్పుడు చాలా సెటిల్డ్ గా ఉంది. డేవిడ్ వార్నర్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, నెక్స్ట్ భువనేశ్వర్ కుమార్, నెక్స్ట్ ఇప్పుడు మనీష్ పాండే అండ్ షాబాజ్ నదీమ్, ఇలాంటి ప్లేయర్స్ అందరూ కూడా ఇండియాకి ఆల్రెడీ లాస్ట్ 1.5 year లో ఇండియా టీంలో కూడా ఎక్కువ ఆడారు. షాబాజ్ నదీమ్ అవ్వచ్చు, మనీష్ పాండే అవ్వచ్చు, అలాగే ఖలీల్ అహ్మద్ కూడా ఛాన్స్లు వచ్చినాయి. సో వీళ్ళందరికీ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ తోడవడంతో ఖచ్చితంగా ఇది ఐపీఎల్ ఉన్న అన్ని టీమ్స్ లో వన్ ఆఫ్ ద సెటిల్డ్ యూనిట్స్ గా మనం అనుకోవచ్చు. ఏమంటారు రాహుల్? మనం ముఖ్యంగా ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ కి మొదటి నుంచి టామ్ మూడీ కోచింగ్ చేసేవాడని అందరికి తెలుసు. అసలు 7 సంవత్సరాలు కోచింగ్ చేస్తే 5 సార్లు టీం ప్లే ఆఫ్స్ కి తీసుకెళ్ళాడు, ఒకసారి కప్పు కూడా గెలిపించాడు. అలాంటి కోచ్ ని సడన్ గా పోయినట్టు ప్లే ఆఫ్స్ కి వెళ్ళినా కానీ ఎందుకు తీసేసాడు అని అనుకుంటే ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు టీం ముందుకెళ్ళాలి అంటే కొత్త వ్యూహాలు, కొత్త ప్రణాళికలు చాలా అవసరం నాకు తెలిసి. లేదంటే ఏముంది, ఇప్పుడు ఇప్పుడు అదే విధానాలు, అదే పద్ధతులు ఫాలో అవుతూ ఉంటే ఏముంది, నూతిలో కప్పల్లాగా టీంలు అక్కడే ఉండిపోతాయి. ఏమంటావు రాజు? చాలా క్రూషియల్ పాయింట్ చెప్పావు. కోచింగ్ బ్యాక్గ్రౌండ్ స్టాఫ్ కానీ కోచింగ్ డిపార్ట్మెంట్ కానీ చేంజ్ చేయడం అనేది మనం సన్ రైజర్స్ లో కొత్త ఏం కాదు, వేరే ఫ్రాంచైజ్ లో కానీ ఇంకా వేరే డొమెస్టిక్ లీగ్స్ లో కూడా మనం చూస్తూ ఉంటాం. చాలా సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ హిస్టరీ చూసుకుంటే ఇప్పటి వరకు ఎవరు కూడా ఒకే కోచ్ లేదంటే ఒకే బ్యాక్గ్రౌండ్ స్టాఫ్ తోటి ప్రొలాంగ్డ్ సక్సెస్ ఎంజాయ్ చేసినట్టు హిస్టరీలో లేదు. సో డెఫినెట్లీ ప్లేయర్స్కి కూడా ఒక రకమైనటువంటి చేంజ్ అనేది ఎప్పుడు ప్రతి సీజన్తో పాటు ఒక కొత్త స్ట్రాటజీ అనేది కోరుకోవడం అనేది సహజమే. సో అందులో భాగంగానే ఇప్పుడు ట్రెవర్ బైలీస్ అండ్ బ్రాడ్ హ్యాడ్ని తీసుకురావడం జరిగింది. ఇద్దరు కూడా ఆస్ట్రేలియన్ ప్లేయర్ అండ్ ఇద్దరి యొక్క ఇప్పుడు ట్రెవర్ బైలీస్ చూసుకుంటే అతన్ని ఇంటర్నేషనల్గా ఇంగ్లాండ్కి వరల్డ్ కప్ అందించాడు. అలాగే బ్రాడ్ హ్యాడిన్ సిడ్నీ సిక్సర్స్కి కోచింగ్ చేసి ఇంకా చాలా డొమెస్టిక్ టీమ్స్ తోటి వర్క్ చేశాడు. సో వీరిద్దరి ఈక్వేషన్ డెఫినెట్లీ సన్ రైజర్స్ ని ఇంకొక అప్వర్డ్ కవర్లోకి తీసుకెళ్తుంది తప్ప డెఫినెట్లీ ఇది
ఒక పాజిటివ్ స్టెప్ గానే మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే ట్రావర్ బెయిలీస్ స్పెసిఫిక్ గా మాట్లాడుకుంటే ట్రావర్ బెయిలీస్ ఒక రకమైనటువంటి చాలా కామ్ అండ్ కంపోజ్డ్ క్యారెక్టర్. సో అలాంటి క్యారెక్టర్ తో పాటు బ్రాడ్ హార్డెన్ చూసుకుంటే కొంచెం ఎగ్జూబరెంట్ ఉంటాడు, కొంచెం లైవ్లీ క్యారెక్టర్ అన్నమాట. సో డెఫినెట్లీ టీంలో కమ్యూనికేషన్ అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మంచి బ్యాలెన్స్ ఉన్నట్టే అనిపిస్తుంది కోచింగ్ డిపార్ట్మెంట్ కూడా. సరైన పాయింట్ చెప్పావు రాజు, నిజమే. అయితే మా అభిమానులందరూ అదే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు టామ్ మూడీ మంచి కోచ్ అని కాదు, ఆయన ఇప్పటి వరకు చేసింది చాలా గొప్ప పని అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఇంకా ఇంకా మంచిగా కావాలి అంటే టీము చూడిపోయిన 3 సంవత్సరాలు చూసుకుంటే ప్రతిసారి ప్లే ఆఫ్స్కి వెళ్ళాము, ఒకసారి ఫైనల్ కూడా వెళ్ళాం, కానీ ప్రతిసారి చివరి మెట్టులో పడిపోవడం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఇంకో కోచ్ వచ్చి ఆల్రెడీ ఉన్న పద్ధతుల్లోకి ఇంకొన్ని మంచి ప్రణాళికలు యాడ్ అయితే అప్పుడు టీం ఇంకా బాగా ఆడగలుగుతుందని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇదేమీ మా విచారించదగిన విషయం అయితే కాదు. ఒక పాయింట్ యాడ్ చేయాలి రాహుల్, అదే ట్రావర్ బెయిలీస్ గురించి ఒక పాయింట్ యాడ్ చేయాలి. అదేంటంటే ట్రావర్ బెయిలీస్ ఆల్రెడీ 2 times కేకేఆర్ కి కప్ అందించాడు అండ్ బిగ్ బ్యాష్ లో వచ్చేసి సిడ్నీ సిక్సర్స్ కి కూడా కప్ అందించాడు. సో ఇతని T20 కోచింగ్ రికార్డ్ చూసుకున్నా చాలా మంచిగా ఉంది. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ట్రావర్ బెయిలీస్ ని అపాయింట్ చేసేటప్పుడు కూడా అదే స్టేట్మెంట్ చెప్పారనమాట. అయితే వీళ్ళు ఈసారి కొన్న కొత్త ఫారెన్ ప్లేయర్స్ ఎవరని చూసుకుంటే ఇద్దరినే కొన్నారు, ఫేబియన్ ఆలన్ ఇంకా మిచెల్ మార్ష్. నువ్వు మా బిగ్ బ్యాష్ స్పెషలిస్ట్ కాబట్టి మిచెల్ మార్ష్ గురించి ఏమైనా చెప్పు రాజు. మిచెల్ మార్ష్ జనరల్ గా వెస్టర్న్ ఆస్ట్రేలియన్ బోర్న్ అండ్ బ్రాటప్. సో అక్కడ ఆస్ట్రేలియాలో వచ్చేసి డొమెస్టిక్ సైడ్ లో వెస్టర్న్ ఆస్ట్రేలియన్ రిప్రజెంట్ చేస్తాడు. అలాగే బిగ్ బ్యాష్ కి వచ్చేసరికి పర్త్ స్కాచెస్ ని రిప్రజెంట్ చేస్తాడు. ఆస్ట్రేలియా మోస్ట్ ఆఫ్ ద పిచ్చెస్ కూడా ఎక్కువ ఫాస్ట్ బౌలర్స్ అనుకూలించే పిచ్ల మీద ఆడాడు కాబట్టి ఖచ్చితంగా అతను ఒక విధంగా చెప్పాలంటే బ్యాటింగ్ లో పేస్ పరంగా అయితే తను 100% న్యాయం చేస్తాడని నమ్మకం ఉంది, అంటే పేస్ ని ఎదుర్కోవడంలో. ఎందుకంటే మనం నిన్ననే చూసుకుంటే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లాస్ట్ T20లో కూడా మార్క్ వుడ్ లాంటి బౌలర్ని 90 miles వేసే బౌలర్ని అతను మిడ్ వికెట్ మీద చాలా నాన్షలెంట్ గా కొట్టాడు, చాలా సునాయాసంగా. అసలు అంటే వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కి ఉండే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు పేస్ అండ్ బౌన్స్ పిచ్ మీద ఎక్కువ ఆడి ఆ బ్యాక్ ఫుట్ ప్లే అనేది చాలా మెరుగ్గా ఉంటుంది, అంటే ఎస్పెషల్లీ అగైన్స్ పేసర్స్. అంటే లేజీ ఎలిగెన్స్ అంటాం కదా మనం రోహిత్ శర్మలో. సో అలాంటి టైప్ ఆఫ్ ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఉంటుంది, అంటే ఎస్పెషల్లీ పేస్ అండ్ బౌన్సీ ట్రాక్స్ మీద ఆడిన వాళ్ళకి. కాకపోతే యూఏలో కండిషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయని అందరూ అనుకుంటున్నారు, అంటే ఎక్కువ స్లగిష్ ట్రాక్స్ ఉండే అవకాశం ఉందని అనుకుంటున్నారు. సో అలాంటి పిచ్చెస్ మీద మిచెల్ మార్ష్ ని ఉపయోగిస్తారా, ఒకవేళ ఉపయోగిస్తే ఎటువంటి రోల్లో అతను ఉపయోగిస్తారేమో కూడా ఆలోచించుకోవాలి. అండ్ బౌలింగ్ పరంగా కూడా మిచెల్ మార్ష్ ఎక్కువగా రీసెంట్ గా అయితే ఎక్కువ బౌలింగ్ అయితే చేయలేదు. సో ఒకవేళ అతన్ని ఆల్రౌండర్ గా యూజ్ చేస్తే బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కూడా యూజ్ చేస్తారా, లేదు ప్యూర్లీ బ్యాట్స్మెన్ గా ఉపయోగిస్తారా అనేది మనం చూడాల్సిన విషయం. అంటే బౌలింగ్ నాకు తెలిసి మిచెల్ మార్ష్ 5th బౌలర్ గా తీసుకెళ్ళడం మాత్రం వీక్ లింక్ గా ప్రూవ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఎంత ఇప్పుడు ఆయన స్కిల్ సెట్ చూస్తే నీకు మీడియం పేస్ వేస్తాడు, కొద్ది కట్టర్స్ అటు ఇటు వేస్తాడు, కానీ నీకు మెయిన్లీ బ్యాక్ ఆఫ్ లెంత్ వేసే బౌలర్ అనిపిస్తాడు. కాబట్టి యూఏ పిచ్చెస్ మీద ఎంత ఎంత ఉపయోగపడతాడు అనేది మనకు తెలియదు. కాబట్టి తను ఒకవేళ టీంలో ఉంటే పక్క స్ట్రైట్ ఫార్వర్డ్ బౌలింగ్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఉండాలనిపించింది నాకు. అయితే ఫేబియన్ ఆలన్ వద్దాము. ఫేబియన్ ఆలన్ గురించి మాట్లాడుకుంటే తన హెయిర్ స్టైల్ తో పాటు ఒక్కోసారి తను బ్యాటింగ్ చేసే స్టైల్ కూడా చూస్తే కూడా కొద్దిగా ఆండ్రే రసల్ లాగా చేస్తాడేమో, అంతటి ప్లేయర్ అవుతాడేమో అనే కొన్ని సూచనలు అయితే కనిపిస్తుంటాయి. మనం ఈఎన్ బిషప్ కూడా చాలా సార్లు ప్రశంసించడం చూసాము. ఎస్పెషల్లీ తన ఫీల్డింగ్ అసలు నాకు గుర్తు, సిపిఎల్ లో క్యాచ్ పడతాడు, అమెరికాలో జరిగిన సిపిఎల్ మ్యాచ్ లో పరిగెత్తుకుంటూ డైవ్ చేసి ఒక క్యాచ్ పడతాడు. ఈఎన్ బిషప్ దాన్ని ఇప్పటి వరకు చూసిన క్యాచ్లలో దీనికంటే బెటర్ క్యాచ్ నేను చూడలేదు అంటాడు. కాబట్టి ఫేబియన్ ఆలన్ మరి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా మరి షకీబుల్ హసన్ అంత మంచిగా బౌలింగ్ మాత్రం వేయలేడు, అది మాత్రం వాస్తవమే. కానీ ఒక మంచి ఫినిషర్ గా, ఒక మంచి ఫీల్డర్ గా, ఒక 2 overs బౌలర్ గా అయితే ఖచ్చితంగా పనికొస్తాడు అనిపిస్తుంది. ఏమంటావు రాజు? అవును రాహుల్, ఫేబియన్ ఆలన్ నువ్వు అన్నట్టుగానే చాలా మంచి ఫీల్డర్, అది ఒప్పుకోవాల్సిన విషయం. అండ్ అతను ఒక మంచి చక్కటి ఫిట్ ఆల్రౌండర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెస్టిండీస్ లో ఎస్పెషల్లీ పవర్ హిట్టర్స్ అయిన ఆండ్రే రసల్ అవ్వచ్చు,
అలాగే అంతకుముందు మనం చూసుకున్న క్రిస్ క్రిస్ గేల్ అవ్వచ్చు, అలాగే ఏవిన్ లీవిస్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కువ చాలా సార్లు కొన్ని మ్యాచెస్ లీగ్స్లో ఆడుతున్నప్పుడే ఫిట్నెస్ కన్సర్న్స్ వల్ల కొన్ని కొన్ని మ్యాచ్లు ఆడకపోవడం మనం చూసాము గతంలో కూడా. కానీ ఫేబియన్ యాలన్ నిజంగా చాలా ఫిట్ క్రికెటర్, అండ్ నువ్వు అన్నట్టుగానే బ్యాటింగ్లో మరియు బౌలింగ్లో కూడా ఒక విధంగా అతను లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ కాబట్టి కొంచెం ఆ వెరైటీ అనేది సన్ రైజర్స్కి ఏదో ఒక స్టేజ్లో ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనం చూసుకుంటే టీంలో ఆల్రెడీ షాబాజ్ నదీం ఉన్నాడు. సో షాబాజ్ నదీంతో పాటు ఒకవేళ ఆ, ఆ, ఇంకా మనకి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అండ్ ఆపోజిట్ టీంలో ఎక్కువ మంది రైట్ హ్యాండర్స్ ఉండి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ప్లస్ ఒక బ్యాటింగ్ ఆల్రౌండ్ ఆప్షన్ కావాలనుకుంటే ఖచ్చితంగా మొహమ్మద్ నాబీ కంటే ఫేబియన్ యాలన్కి అక్కడ కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఇప్పుడు మనం నిన్ననే గమనించుకుంటే సిపిఎల్లో సెమీఫైనల్ ఫస్ట్ గేమ్లో జమైకా తలవాస్ అండ్ టీకేఆర్ టీం ఆడినప్పుడు జమైకా టీంలో మొత్తం అందరూ రైట్ హ్యాండర్సే ఉన్నారు. సో అందరూ రైట్ హ్యాండర్స్ ఉండేసరికి టీకేఆర్ టీం ఏం చేసిందంటే రెండు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ని తీసుకుని ఆల్మోస్ట్ ఆ రెండు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఓపెనింగ్ స్పెల్లోనే మ్యాచ్ని డిసైడ్ చేస్తారు ఓపెనింగ్ 8 ఓవర్స్లోనే. సో ఖచ్చితంగా ఇట్లాంటి మ్యాచ్అప్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి ఐపీఎల్లో. అంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అగేన్స్ట్ రైట్ హ్యాండర్స్, లేదంటే లెగ్ స్పిన్ అగేన్స్ట్ రైట్ హ్యాండర్స్ అవ్వచ్చు. ఇలా స్పిన్ ఆప్షన్స్ ఎప్పుడు కూడా ఒక విధంగా T20 లీగ్లో అంతకంతకు ఇంపార్టెన్స్ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. సో ఇట్లాంటి ఒక ఎక్స్ట్రా ఆప్షన్ అనేది అది కూడా ఫేబియన్ యాలన్ పవర్ హిట్టింగ్ గురించి కొంచెం అందరికీ తెలిసిన విషయమే కాబట్టి, సో ఇలాంటి ఒక ఆప్షన్ అనేది టీంలో ఉండడం మంచిదే. సో ఇతను ఖచ్చితంగా మొహమ్మద్ నాబీకి ఒక రకంగా కొన్ని సిచ్యువేషన్స్ లో కాంపిటీషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది, ఆపోజిట్ టీమ్ బట్టి ఉండే పిచ్ని బట్టి. మొహమ్మద్ నబీ చూసుకుంటే అసలు సిపిఎల్ లో అసలు మామూలుగా ఆడట్లే కదా. అసలు ఏడికాడికి వేసేస్తున్నాడు. అసలు రైట్ హ్యాండర్ లేదు, లెఫ్ట్ హ్యాండర్ లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, అందరిని అవుట్ చేసి పడేస్తున్నాడు. అసలు అసలు మొహమ్మద్ నబీ గురించి ఒక్కొక్క నిమిషం మాట్లాడుకోవాలి మనం. అసలు ఇప్పుడు ఆఫ్ స్పిన్నర్స్ అంటే అసలు చాలా మంది బ్యాట్స్మెన్ అసలు ఎస్పెషల్లీ T20లో అయితే వీళ్ళు అసలు బౌలర్లే కాదంటారు సేవాగ్ మాటల్లో చెప్పాలంటే. అలాంటిది ఒక ఆఫ్ స్పిన్నర్ రైట్ హ్యాండర్ కైనా లెఫ్ట్ హ్యాండర్ కైనా సునాయాసంగా బౌలింగ్ వేయగలుగుతున్నాడు, వాళ్ళని కొట్టనివ్వకుండా చేస్తున్నాడు అంటే అసలు చాలా స్పెషల్ స్కిల్ అని చెప్పుకోవాలి మనం. అతను అసలు యాంగిల్స్ యూజ్ చేయడంలో నాకు తెలిసిన మొహమ్మద్ నబీ కంటే బెటర్ ఫింగర్ స్పిన్నర్ నేను ఎప్పుడు చూడలేదు అసలు ఉన్న కరెంట్ T20 క్రికెట్ లో. ఏమంటావు రాజు? ఖచ్చితంగా రాహుల్, మొహమ్మద్ నబీ మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు T20s లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ స్పిన్నర్స్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ అతని బ్యాటింగ్ ఎబిలిటీస్ కూడా తెలిసిందే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అతను ఎక్కువ బౌండరీ ఎడ్జెస్ దగ్గర ఫీల్డింగ్ చేసినప్పుడు, అంటే ఇన్నర్ సర్కిల్లో కాదు, బౌండరీ ఎడ్జెస్ దగ్గర ఎక్కువ ఫీల్డింగ్ చేసినప్పుడు చాలా స్మార్ట్ క్యాచెస్ తీసుకున్నట్టు మనం చూసాం. అంటే అది కూడా ఒక రకమైన అడ్వాంటేజ్ గానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ T20s లో ఫీల్డింగ్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. సో ఫీల్డింగ్ లో కూడా క్యాచెస్ తీసుకోవడంలో చాలా మంది ప్లేయర్స్ కొన్నిసార్లు బౌండరీ దగ్గర 6 పోయే క్యాచెస్ కానీ, లేదంటే కొంచెం బౌండరీ ఎడ్జ్ దగ్గర డైవ్ చేసి పట్టాల్సిన క్యాచెస్ కానీ కొంచెం పానిక్ అయ్యే మూమెంట్స్ మనం చూస్తూ ఉంటాం జనరల్ గా. కానీ మొహమ్మద్ నబీ అతని క్యాచింగ్ చూసుకుంటే నేను అబ్జర్వ్ చేసిన లాస్ట్ 1-2 ఇయర్స్ లో ఎస్పెషలీ బౌండరీ దగ్గర క్యాచింగ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ది బెటర్ ఫీల్డర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనకు ఆల్రెడీ సన్ రైజర్స్ లో టాప్ ఆర్డర్ కొంచెం బలంగానే ఉంది, మిడిల్ ఆర్డర్ లో కూడా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మొహమ్మద్ నబీ రోల్ ఎట్లా ఉంటుంది అంటే ఎస్పెషల్లీ మోర్ ఆఫ్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్ ఉపయోగిస్తారా, లేదు ఏదైనా పిన్ షిట్టింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి అప్పుడప్పుడు బ్యాటింగ్ లో కూడా యూజ్ చేస్తారనేది మనం ఇంట్రెస్టింగ్ గా చూడాలి. అదే ఇప్పుడు ఆ ఫారెన్ ఆల్రౌండర్ స్పాట్ కి ముగ్గురు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫేబియన్ యాలన్, మిచెల్ మార్ష్, ఇంకా మొహమ్మద్ నబీ అట్లాంటి. కానీ ఈ ఫ్రంట్ రన్నర్ మాత్రం ఇప్పుడు మొట్టమొదటిగా అసలు స్ట్రైట్ అవే ఫస్ట్ చాయిస్ ఎవరు ఆడతారు అంటే మొహమ్మద్ నబీని ఆడాలని చెప్తాను నేను. ఎందుకంటే కరెంట్ ఫామ్ చూసుకున్నా, ఎక్స్పీరియన్స్ చూసుకున్నా, ఇంకా నీకు స్కిల్ చూసుకున్నా కానీ మొహమ్మద్ నబీనే ఇంకా పైన ఉన్నాడని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు నబీ గురించి మాట్లాడుకున్నాం, అలానే వాళ్ళ అఫ్ఘానీ బ్రదర్ రషీద్ ఖాన్ గురించి కూడా ఒకటి మాట్లాడుకోవాలి. తన బౌలింగ్ గురించి అయితే పెద్ద డిస్కషన్ చేసుకోవడానికి ఏమీ లేదు. #1 స్పిన్నర్, ఫింగర్ స్పిన్ తో లెగ్ స్పిన్ తిప్పగలిగిన ఏకైక బౌలర్ అని చెప్పుకోవచ్చు.
ఇప్పుడు రషీద్ ఖాన్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా బాగా చేయడం మనం అబ్జర్వ్ చేసాం. అప్పుడు పోయినసారి కేకేఆర్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ కానీ, ఇంకా మధ్యలో ఎప్పుడైనా బిగ్ బ్యాష్ లో అక్కడిక్కడ ఎండింగ్ లో వచ్చి మ్యాచ్ ఫినిష్ చేయడం కానీ చూసాం. చాలా మంది ఇప్పుడు కేకేఆర్ వాళ్ళు సునీల్ నారాయణ తో పైన ఆడిచ్చినట్టు రషీద్ ఖాన్ ని కూడా ఆడిస్తే బాగుండు అని అడుగుతున్నారు. మరి అది ఎలా జరుగుతుంది అనేది చూడాలి. మరి ఏమంటావు రాజు? ఓకే, అది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో రాహుల్, మనం చూసుకున్నట్టయితే రషీద్ ఖాన్ ఇప్పుడు ప్రజెంట్ సిపిఎల్ లో ఆడుతున్నాడు. సిపిఎల్ లో బార్బడోస్ ఇండియన్స్ రిప్రజెంట్ చేస్తున్నాడు. అక్కడ లాస్ట్ వీకే అతన్ని పిన్ హీటర్ గా పంపించారు. పిన్ హీటర్ గా పంపించి నెంబర్ 3 పొజిషన్ లో వస్తే అతను ఫస్ట్ బాల్ డకౌట్ అయ్యాడు. సో బేసికల్ గా T20 గేమ్ లో ఇట్లాంటి స్ట్రాటజీస్ చాలా ఉంటాయి. అంటే ఒక పిన్ హీటర్ ని యూజ్ చేయడం అవ్వచ్చు, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఫస్ట్ 2 ఓవర్స్ కూడా ఎవరైతే బౌలింగ్ వీళ్ళు ఖచ్చితంగా బౌలింగ్ వేయాలని అనుకుంటారో వాళ్ళ చేత బౌలింగ్ వేయించడం. సో T20లో ఇట్లాంటి ఫంకీ స్ట్రాటజీస్ అనేవి చాలా ఉంటాయి. కేకేఆర్ అండ్ సన్ రైజర్స్, మనం రెండు టీమ్స్ మనం కంపేర్ చేసుకుంటే కేకేఆర్ లో సునీల్ నారాయణ్ ని టాప్ ఆర్డర్ లో యూజ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, ఖచ్చితంగా వాళ్ళకి ఆ టాప్ ఆర్డర్ లో ఆ 5 పవర్ అనేది కొంచెం కొరతగా కనపడినట్టు మనం అబ్జర్వ్ చేసాం. సో కేకేఆర్ అండ్ సన్ రైజర్స్ టీమ్ నెసెసిటీస్ అనేవి డిఫరెంట్. సో మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనకి సన్ రైజర్స్ కి డేవిడ్ వార్నర్ అండ్ జానీ బేర్స్టో ఉన్నారు. సో ఇద్దరు ఇంత పవర్ హిట్టింగ్ ఎబిలిటీస్ ఉన్న ఇద్దరు ఇంటర్నేషనల్ సూపర్ స్టార్స్ ఉన్న టీంలో రషీద్ ఖాన్ ని అలా యూజ్ చేయాల్సిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. అలా యూజ్ చేసే అవసరం కూడా చాలా తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వార్నర్ అవ్వచ్చు, బేర్స్టో అవ్వచ్చు, వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు క్లిక్ అవ్వకపోయినా మనకి వెంటనే బ్యాకప్ గా ఉన్న స్క్వాడ్ చూసుకుంటే అందరూ కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. కానీ అతన్ని బ్యాటింగ్ ని కూడా యూజ్ చేసుకుంటే సన్ రైజర్స్ కి ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పుకుంటా. సో అతని బ్యాటింగ్ నన్ను అడిగితే లాస్ట్ 4-5 ఓవర్స్ లో మ్యాచ్ సిచ్యువేషన్ లో మేబీ ఓన్లీ 2 డౌన్ 3 డౌన్ అయినా సరే రషీద్ ఖాన్ లాంటి ఆల్రౌండర్ ఎబిలిటీస్ ఉన్న ఒక బ్యాట్స్మెన్ ని పంపించి ఖచ్చితంగా కొంచెం క్విక్ ఫైర్ 30-40 ఇట్లాంటి సంపాదిస్తే రన్స్ ఖచ్చితంగా ఇవి టీమ్ కి ఒక పెద్ద అడ్వాంటేజ్ గా ఉంటుంది. మంచి పాయింట్ చెప్పావు రాజు. నేను కూడా ఇప్పుడు రషీద్ ఖాన్ ని, సునీల్ నారాయణ బ్యాటింగ్ ని ఒక పక్క పక్కన పెట్టి చూస్తే, రషీద్ ఖాన్ వచ్చేసి నీకు బాల్ ని కొడితే 6 అన్నట్టు కొడతాడు. కానీ సునీల్ నారాయణ అలా కాదు. చూస్తే సునీల్ నారాయణ టెక్నిక్ తో ఉంటుంది. నీకు మంచి షాట్స్ ఆడతాడు. నీకు స్ట్రైట్ గా డ్రైవ్ చేయడము, నీకు మంచిగా బాల్ ని ప్లేస్ చేయడం గ్యాప్ లోంచి. ఇంకా పవర్ ప్లే కాబట్టి ఓపెనింగ్ వచ్చినప్పుడు కరెక్ట్ గా నీకు 30 యార్డ్ సర్కిల్ మీద నుంచి కొడితే నీకు 4 పోయేటట్టు ఆడతాడు. కానీ రషీద్ ఖాన్ అట్లా కాదు. కొడితే 6 లేదంటే అవుట్. అలా అయితే నీకు సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. అలాంటప్పుడు నువ్వు పైకి పంపించడం వల్ల లాభం కూడా ఉండదు. అందుకని చెప్పి నువ్వు చెప్పింది 100% రైట్. చివరి 4 ఓవర్లలో ఎప్పుడైనా నీకు 2 వికెట్లు ఉన్న 3 వికెట్లు పడినా గానీ ఖచ్చితంగా రషీద్ ఖాన్ ని పంపించి కొట్టే బాబు అంటే అప్పుడు తను కొడితే నీకు 20-30 రన్లు ఫాస్ట్ కొట్టేస్తాడు. లేదంటే ఫస్ట్ బాల్ అవుట్ అవుతాడు. అయితే మనం డొమెస్టిక్ ప్లేయర్స్ కి వచ్చేటప్పటికి ఇప్పుడు మిడిల్ ఆర్డర్ కష్టాల గురించి మనకు తెలుసు. సన్ రైజర్స్ టీమ్ కి ఎప్పటి నుంచో నీకు సరైన మిడిల్ ఆర్డర్ లేదు అంటారు. ఇప్పుడు మనీష్ పాండే కూడా పోయిన సంవత్సరం చివరి వరకు నీకు ఎప్పుడు సరిగ్గా ఆడింది లేదు. ఎప్పుడు నీకు చాలా ఇన్కన్సిస్టెంట్, స్ట్రైక్ రేట్ ప్రాబ్లం ఉందని చాలా మంది కంప్లైంట్ చేస్తుండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే పోయినాడు నంబర్ 3 రావడం మొదలు పెట్టాడు, అప్పటి నుంచి పర్ఫార్మెన్స్ మెరుగుపడిందని చెప్పుకోవచ్చు. ఒక మెమరబుల్ మ్యాచ్ లాస్ట్ ఇయర్ అదేంటి ముంబై ఇండియన్స్ తో సూపర్ ఓవర్ కి తీసుకెళ్తాడు. కాబట్టి తను నంబర్ 3 స్పాట్ కైవసం చేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు తర్వాత వచ్చే స్పాట్లు నంబర్ 4, నంబర్ 5, నంబర్ 6 కోసం అని చెప్పేసి ఇప్పుడు కంటెండర్స్ ఎవరున్నారు అనుకుంటే అబ్దుల్ సమద్ అని ఒక జేఎన్కే ఆడే ఒక యంగ్ ప్లేయర్ ఉన్నాడు. తన గురించి చాలా మంచి రిపోర్ట్స్ ఉన్నాయి. బాగా 6లు బాగా కొడుతున్నాడు అని చెప్పి, బాగా అసలు పేసర్స్ ను కూడా కొట్టగలడు అని చెప్పి అంటున్నారు. కాబట్టి అతనికి ఈసారి ఖచ్చితంగా అవకాశాలు ఇస్తారనుకుంటున్నా. అంతేకాకుండా ఎప్పుడు మన సన్ రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే పైన డేవిడ్ వార్నర్ తప్ప లెఫ్ట్ హ్యాండర్స్ ఎప్పుడు ఉన్నట్టు లేదు. ఏదో మధ్యలో కొంచెం యువరాజ్ సింగ్ ఆడాడు 2016-2017 టైంలో. కానీ తర్వాత నీకు లెఫ్ట్ హ్యాండర్స్ లేకపోవడం వల్ల ఇప్పుడు టీమ్స్ వాళ్ళ బౌలింగ్ అటాక్ లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లని, లెగ్ స్పిన్నర్లని వేసుకొని సన్ రైజర్స్ ని కట్టడి చేయడం జరిగింది. కాబట్టి దాన్ని కౌంటర్ చేయడానికి లెఫ్ట్ హ్యాండర్ అవసరం అనిపిస్తుంది. కాబట్టి విరాట్ సింగ్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తాడు అనిపిస్తుంది నాకు. తను మంచి బలంతో కొడుతున్నాడు మనం చూస్తే కూడా వీడియోస్ అవి, స్కౌటింగ్ వీడియోస్ అవి చూస్తే.
కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ పొజిషన్ ఒక లెఫ్ట్ హ్యాండర్ మిడిల్ ఆర్డర్ లో. విరాట్ సింగ్, అభిషేక్ శర్మ కంటెండర్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు కాకుండా నీకు ఇంకెవరైనా ఇండియన్ ప్లేయర్ మిడిల్ ఆర్డర్ లో వచ్చే ఛాన్స్ ఉందా రాజు? వెల్, మోస్ట్లీ చూసుకుంటే ఇప్పుడున్న ప్లేయర్స్ లో ఎక్కువ మంది యంగ్స్టర్స్ అందరూ కూడా సన్ రైజర్స్ స్క్వాడ్ లో బ్యాట్స్మెన్ ఎక్కువ ఉన్నారు. సో మనం తమిళనాడు నుంచి వచ్చిన సంజయ్ యాదవ్ అవ్వచ్చు, అలాగే జమ్మూ కాశ్మీర్ అబ్దుల్ సమాద్ అవ్వచ్చు, మన లోకల్ టాలెంట్ అయిన భావనక సందీప్, అండ్ ఇంకా మన అండర్-19 క్యాప్టెన్సీ చేసిన ప్రియం గార్గ్, అండ్ నువ్వు చెప్పిన పవర్ హిటర్ విరాట్ సింగ్. మనం చూసుకుంటే అందరూ కూడా ఎవరిని కూడా వీళ్ళు ఎందుకు ఈ బ్యాట్స్మెన్ ఈ పొజిషన్ లో ఆడలేడేమో అనే టైప్ లో ఎవరు లేరు. యంగ్స్టర్స్ కూడా ఖచ్చితంగా అందరూ కూడా డెఫినెట్లీ అవకాశం వస్తే ప్రూవ్ చేసుకుంటారని ఒక నమ్మకం అయితే ఖచ్చితంగా అభిమానుల్లో ఉంది. పోయిన సంవత్సరం అసలు విజయ్ శంకర్ మాత్రము చాలా నిరాశపరిచినట్టు గుర్తు నాకు. అసలు నీకు చాలా నమ్ముకున్నారు అప్పుడు సన్ రైజర్స్ టీము, ఇండియాకి సెలెక్ట్ అవ్వబోతున్నాడు, వరల్డ్ కప్ కి నెంబర్ 3 ఆడిద్దాం అని చెప్పి ఆడిచ్చారు. ఆల్రౌండర్ అనుకున్నారు, కానీ బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ రెండిట్లో సరిగ్గా ఆడలేకపోయాడు. మరి ఈ ఏడు మరి మరి తనకంటే మరి యంగ్స్టర్స్ కి ఛాన్స్ ఇస్తారో లేదా తనని నమ్మే నెంబర్ 4 నెంబర్ 5 ఆడిస్తారో అనేది చూడాల్సిన విషయం. ఇక బౌలింగ్ వద్దాము. బౌలింగ్ వచ్చేటప్పటికి నీ ఒపీనియన్ ఏంటి రాజు? ఆనెస్ట్ ఒపీనియన్. చాలా మంది సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ టీము బౌలింగ్ చాలా బలంగా ఉంటుంది, అసలు ఏమన్నా బౌలర్లు ఉంటారు, అబ్బాబ్బా లో టోటల్స్ డిఫెండ్ చేస్తుంటారు అంటారు. నీ ఒపీనియన్ దానిపైన ఏంటి? సన్ రైజర్స్ బౌలింగ్ సాధారణంగా నువ్వు చెప్పినట్టే సన్ రైజర్స్ ఎప్పుడు కూడా టీం అంతా మంచి బౌలర్స్ ఉంటారు. సో ఖచ్చితంగా వాళ్ళు వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ టీమ్స్ ఇన్ ద ఐపీఎల్ అనే టైప్ లో స్టేట్మెంట్స్ మనం చాలాసార్లు విన్నాము. కానీ భువనేశ్వర్ కుమార్ అండ్ నెక్స్ట్ ఖలీల్ అహ్మద్, వీళ్ళిద్దరూ కూడా భువనేశ్వర్ కుమార్ అండ్ ఖలీల్ అహ్మద్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బౌలర్స్ అన్నమాట. సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ బౌలర్స్ అండ్ నెక్స్ట్ రషీద్ ఖాన్ గురించి మనం కొత్తగా చెప్పిన అవసరం లేదు. స్పిన్ డిపార్ట్మెంట్ లో అతనిదే కీలక పాత్ర. సో ఒక విధంగా చెప్పుకుంటే మనకి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సందీప్ శర్మ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సందీప్ శర్మ అండ్ భువనేశ్వర్ కుమార్ ఇద్దరు కూడా సేమ్ బౌలర్స్ అన్నమాట, అంటే సిమిలర్ టైప్ ఆఫ్ బౌలర్స్. ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ ఎక్కువ స్వింగ్ పైన ఆధారపడతాడు. అతను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం డెత్ ఓవర్స్ బాగా వేయడం ఇవన్నీ కూడా స్కిల్స్ డెవలప్ చేసుకున్నాడు. నక్కల్ బాల్ అవ్వచ్చు, స్లోవర్ బాల్ యార్కర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. అలాగే సందీప్ శర్మ ఏంటంటే ఆ ఓపెనింగ్ 4-6 ఓపెనింగ్ పవర్ ప్లే ఓవర్స్ లో మాత్రమే అతను ఎక్కువగా బౌలింగ్ బాగా వేసినట్టు చూసాము. డెత్ ఓవర్స్ లో కూడా వేయగలడా అంటే ఒక విధంగా అతని రికార్డ్ డెత్ ఓవర్స్ లో అంత బాగాలేదు. సో ఓపెనింగ్ 6 ఓవర్స్ లో అయితే ఖచ్చితంగా సందీప్ శర్మ లాంటి బౌలర్స్ అయితే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే షాబాజ్ నదీం అవ్వచ్చు, లెఫ్ట్ ఆర్మ్ ఆప్షన్ షాబాజ్ నదీం కూడా అవ్వచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా కౌంట్ చేసుకుంటే బౌలింగ్ ఒక విధంగా చాలా పటిష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే నాకున్న కన్సర్న్స్ వచ్చేసి ఓన్లీ లోవర్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ విషయంలో ఎవరు ఆ రోల్ ప్లే చేస్తారనేది నేను చాలా ఆసక్తిగా చూస్తున్నా, ఆ రోల్ ఎవరు ప్లే చేస్తారని. నా దృష్టిలో అసలు సన్ రైజర్స్ బౌలింగ్ నంబర్ 1 బెస్ట్ అని చెప్పుకోవడం అంతా ఊహ అబ్బా. అదంతా ఊహ. అది ఎందుకు వచ్చింది ఆ ఊహ అనేది కేవలం 2 బౌలర్ల వల్ల. ఎవరు? భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్. వాళ్ళ డిపార్ట్మెంట్లలో వాళ్ళు నంబర్ 1 బౌలర్స్ అవ్వడం వల్ల ఐపీఎల్ లో నీకు బ్యాటింగ్ టీంలలో ఏదైతే నీకు అపోజిషన్ లో వచ్చి ఆడతాయో వాళ్ళిద్దరి ప్రభావం అందరి బౌలర్ల మీద పడి ఓకే అరే ఇంత 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 పెద్ద బౌలింగ్ అటాక్ ఏంటబ్బా అనిపించేది. అంతేగాని నువ్వు చూసుకుంటే 2018 సీజన్ లో మొదట్లో అంత బాగా లో టోటల్స్ డిఫెండ్ చేసిన టీం చివరికి వచ్చేటప్పటికి అన్ని టీంలు కొట్టడం స్టార్ట్ చేసినాయి. ఇప్పుడు సిద్ధార్థ్ కోహ్లీ కావచ్చు, సందీప్ శర్మను కావచ్చు. సందీప్ శర్మన్ అయితే చాలా ఫేమస్ గా మన షేన్ వాట్సన్ వచ్చేసి ఫైనల్లో ఎత్తి కొట్టాడు. ఒక ఓవర్లో 30 రన్లు కొట్టి మ్యాచ్ ఫినిష్ చేసి పడేశాడు అక్కడ. కాబట్టి నీకు పెద్ద బౌలర్లు ఇద్దరే, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్. కాబట్టి నీకు మిగతా బౌలర్లు ఇంకా నాకు వీక్ లింక్స్ అనే అనిపిస్తారు నాకు. ఇప్పుడు నువ్వు తంపిని తీసుకున్న, తంపి కూడా లాస్ట్ ఇయర్ తీసుకుంటే నీకు ఎలిమినేటర్ మ్యాచ్ లో రిషబ్ పంత్ చింపి పందిరేసాడు పాపం. ప్రెజర్ తట్టుకోలేకపోయాడు ఆ టైంలో బౌలింగ్ వేస్తున్నప్పుడు. కాబట్టి ఎందుకో నాకు బిల్లీ స్టాన్లేకు ఆడించాల్సిన అవసరం గట్టిగా అనిపిస్తోంది. ఎందుకంటే నీకు ఈ బౌలింగ్ అటాక్ తో పోతే ఇప్పుడు పోయినేటికి ఈ సంవత్సరానికి పేస్ అటాక్ అయితే ఏం తేడానే లేదు. నీకు పోయినేటి పర్ఫార్మెన్స్ కంటే ఇంకా బాగా చేయాలి అంటే వీళ్ళు బిల్లీ స్టాన్లేక్ ని ఆడించాల్సి వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే
నువ్వు బౌలింగ్ టైప్స్ గురించి మాట్లాడావు. ఇప్పుడు సిద్ధార్థ్ కౌర్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, వీళ్ళు ముగ్గురు అటు ఇటు చేసి వాళ్ళు అవే నకలు బాల్ వేస్తారు. అవే కైండ్ ఆఫ్ వాళ్ళ బౌలింగ్ ట్రెజెక్టరీ కూడా సిమిలర్ గా ఉంటుంది. వాళ్ళందరూ ఒకటే హైట్ లో ఉంటారు. పైగా నువ్వు హైట్ పరంగా చూస్తే కూడా సందీప్ శర్మ ఇంకొంచెం పొట్టిగా ఉంటాడు. కాబట్టి నీకు వెరైటీ కావాలి. అలా పోయినాడు ఖలీల్ అహ్మద్ కొంచెం బాగా వేయడం వల్ల నీకు బతికింది. కానీ బౌలింగ్ అటాక్ నీకు ఒకవేళ సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌర్, భువనేశ్వర్ కుమార్ ముగ్గురే ఆడారంటే టీమ్ 11 లో ఈజీగా నీకు అవతల టీం వాళ్ళు ఈజీగా లైన్అప్ చేసి కొట్టచ్చు. కాబట్టి ఈసారి బిల్లీ స్టాన్లేక్ చాలా ముఖ్యమైన పాత్ర వహించాలేమో అని నాకు అనిపిస్తుంది. కానీ ఒక దురదృష్టవశాత్తు ఒకటి ఏంటంటే అక్కడ యూఏఈలో పిచ్చెస్ బిల్లీ స్టాన్లేక్ సహకరించవు. మరి దాన్ని ఎలా ప్లే చేస్తారనేది చూడాలి మనం. కానీ అసలు ఒకటి మాత్రం ఖచ్చితంగా నేనైతే చెప్తాను, ఈ నకిల్ బాల్ వేయడం మాత్రము బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు సిద్ధార్థ్ కౌల్ అయితే ముఖ్యంగా టీంలో అవతల టీంలో ఈజీగా కనిపెడుతున్నారు వాళ్ళు. ఆహా వీడు ఇట్లా వేస్తే ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తే నకిల్ బాల్ వేస్తాడని క్లియర్ గా అర్థమైపోతుంది. కాబట్టి వీళ్ళ స్ట్రాటజీస్ మారాలి, వీళ్ళు వేసే లెన్స్ కానీ వీళ్ళ బౌలింగ్ ప్లాన్స్ కానీ మారాలని నాకు అనిపిస్తుంది గట్టిగా. లేకపోతే అంటే ఇక జనాలు జోకులు వేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సన్ రైజర్స్ టీం అంటే బెస్ట్ బౌలింగ్ కాదు, వర్స్ట్ బౌలింగ్ టీం అన్న కూడా మొదలు పెట్టచ్చు. అయితే ప్లేయింగ్ 11 ఎలా సెలెక్ట్ చేస్తావు రాజు నువ్వు ఈ టీమ్ తో? సన్ రైజర్స్ ప్లేయింగ్ 11 ఒక విధంగా చెప్పాలంటే వేరే టీమ్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ టీం ప్లేయింగ్ 11 ఐడెంటిఫై చేయడం కొంచెం ఈజీనే అయింది. ఎందుకంటే టాప్ ఆర్డర్ లో మనం కొత్తగా చెప్పాల్సిన పేర్లు ఏం లేవు. డేవిడ్ వార్నర్ అండ్ జానీ బెయిర్స్టో అందరికీ తెలిసిన పేర్లే. వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్ అవ్వచ్చు, ఇంకా అంతకు వాళ్ళు ఆర్సీబీ పైన ఆడిన ఒక ఇన్నింగ్స్ కూడా అవ్వచ్చు. సో డేవిడ్ వార్నర్ అండ్ జానీ బెయిర్స్టో అన్డౌటెడ్లీ టాప్ ప్లేస్ లో వాళ్ళిద్దరూ ఉంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 3 మనీష్ పాండే. డెఫినెట్లీ అతను వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డర్స్ ఇన్ ఇండియన్ క్రికెట్. మనీష్ పాండే రీసెంట్ ఫామ్ ని పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా నెంబర్ 3లో అతను చాలా కీ రోల్ ప్లే చేస్తాడని భావిస్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. ఎందుకంటే కేన్ విలియమ్సన్ లాంటి ప్లేయరే బెంచ్ పైన కూర్చోవాలంటే మనీష్ పాండేకి తెలుసు ఆ రెస్పాన్సిబిలిటీ. అంటే కేన్ విలియమ్సన్ లాంటి రోల్ ప్లే చేయాల్సి వస్తుంది మనీష్ పాండే. ఎందుకంటే ఒక్కొక్కసారి ఓపెనర్స్ ఇద్దరు ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కోసారి ఏ వార్నర్ ఏ బెయిర్స్టో ఇద్దరు ఎవరు అవుట్ అయినా సరే ఆ నెంబర్ 3 అనే ప్లేస్ అనేది చాలా క్రూషియల్ పొజిషన్. ఎందుకంటే వార్నర్ అండ్ బెయిర్స్టో ఇద్దరు కూడా అటాకింగ్ ప్లేయర్సే. సో నెంబర్ 3లో వచ్చేవాళ్ళు టీమ్ సిచ్యువేషన్ ని బట్టి ఒకవేళ యాంకర్ రోల్ ప్లే చేయాల్సి వస్తే యాంకర్ రోల్ ప్లే చేయడం, లేదు అటాక్ చేయాల్సి వస్తే అటాక్ చేయడం. సో ఇక్కడ ఈ రోల్లో ఏంటంటే ఆ వెరైటీ అనేది అవసరం. అండ్ మనీష్ పాండే తనకున్న ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే కర్ణాటకకి ఆడిన ఆ యొక్క చాలా ఇయర్స్ కర్ణాటకకి చాలా క్రూషియల్ పొజిషన్ లో కూడా ఆడాడు మనీష్ పాండే. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఖచ్చితంగా ఉపయోగపడి అతను నెంబర్ 3లో సక్సెస్ అవుతాడని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ సీజన్ అంతా కూడా అతను నెంబర్ 3 ఆడిస్తే అతను ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉందని మనం అనుకోవచ్చు. అలాగే నెంబర్ 4 వచ్చేసి తమిళనాడు ఆల్రౌండర్ విజయ్ శంకర్. సో విజయ్ శంకర్ నువ్వు అన్నట్టుగానే లాస్ట్ ఇయర్ అనుకున్న రేంజ్ లో తను డెలివర్ చేయలేదు. బౌలర్ గా కూడా తను చాలా మంది అండర్ యూస్ చేస్తారు. అంటే ఎక్కువ మంది మనం ఇండియా టీంలో అంటే ఖచ్చితంగా నెంబర్ 5th బౌలర్ గా ఆడతాడు కాబట్టి బౌలింగ్ వేస్తాడు కొన్ని మ్యాచెస్ లో. కానీ T20 లీగ్స్ వేరే డొమెస్టిక్ లీగ్స్ లో ఆ విజయ్ శంకర్ ఎక్కువ బౌలింగ్ యూస్ చేయరు. సో నిజంగా సన్ రైజర్స్ కి తను ఒక బౌలర్ కూడా ఉపయోగపడతాడా లేదనేది మనం వెయిట్ చేసి చూడాలి. నెంబర్ 4లో అయితే విజయ్ శంకర్ వస్తాడు. అండ్ నెంబర్ 5లో నువ్వు ఇందాక చెప్పినట్టు అబ్దుల్ సమాద్ అండ్ అభిషేక్ శర్మ కూడా ఒక విధంగా లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్ ఉంటుంది. సో అబ్దుల్ సమాద్ ని ఆడిస్తారేమో స్టార్టింగ్ లో అని నేనైతే అనుకుంటున్నా నెంబర్ 5లో. అండ్ నెంబర్ 6 వచ్చేసి మొహమ్మద్ నబీ. అండ్ నెంబర్ 7 వచ్చేసి రషీద్ ఖాన్. అండ్ నెంబర్ 8 వచ్చేసి భువనేశ్వర్ కుమార్. అండ్ నెంబర్ 9 వచ్చేసి ఖలీల్ అహ్మద్. అండ్ నెంబర్ 10 వచ్చేసి సిద్ధార్థ్ కౌల్. అండ్ నెంబర్ 11 ప్లేస్ లో ఎవరు ఆడిస్తారు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఆలోచిస్తే స్పిన్ ఆప్షన్స్ లో అయితే షాబాజ్ నదీమ్ ఉన్నాడు. అండ్ వేరేగా చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ లోనే కావాలంటే బేసిల్ తంపి అవ్వచ్చు, నటరాజన్ అవ్వచ్చు. సో ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో నెంబర్ ప్లేస్ లో ఒకవేళ స్పిన్ తో స్టార్ట్ అవ్వాలి అనుకుంటే షాబాజ్ నదీమ్ ని యూస్ చేయొచ్చు. ఎందుకంటే అతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కాబట్టి ఖచ్చితంగా ఆపోజిట్ లో రైట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు అదొక మంచి కౌంటర్ అటాక్ గా ఉపయోగపడుతుంది. సో స్పిన్ తో వెళ్ళాలనుకుంటే షాబాజ్ నదీమ్ తీసుకుంటారు. లేదు పేస్ తోనే స్టిక్ అవ్వాలనుకుంటే బాసిల్ తంపి ఆర్ నటరాజన్ ఇలాంటి ఎవరికైనా ఒకరికి ఛాన్స్ వస్తుందని నేను అనుకుంటున్నా. ఈ టీంలో వేరే ఏమైనా
మార్పులు ఉంటాయని అనుకుంటున్నావా రాహుల్? అయితే నా దృష్టిలో నాకు తెలిసి నంబర్ 11 వాళ్ళు ఎప్పుడైనా నదీంనే తీసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నీకు ఎప్పుడైనా నీకు ముగ్గురు స్పిన్నర్లు ఉండడం ముఖ్యం అనిపిస్తోంది. ఎప్పుడు సన్ రైజర్స్ ఇద్దరు స్పిన్నర్లతోనే ఆడతారు, కానీ ఇప్పుడు పిచ్చెస్ ని చూసుకుంటే ముగ్గురు ఉండడం ఇంపార్టెంట్. ముగ్గురు ఫ్రంట్ లైన్ స్పిన్నర్స్ ఉండాలి. ఇంకా ఆ కాంబినేషన్ చూసుకుంటే నీకు ముగ్గురు పేసర్లు ముగ్గురు స్పిన్నర్లు ఉన్నట్టు ఉంటుంది. 6 బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఎలానో మరి ఇప్పుడు ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే కేన్ విలియమ్సన్ లాంటి ప్లేయర్ ఆడలేకపోతున్నాడు ప్లేయింగ్ 11 లో. తన క్యాప్టెన్సీ నుంచి పక్కకి జరిపి డేవిడ్ వార్నర్ ఇన్స్టాల్ చేశారు. కానీ దానిలో ఏమి అవకతవకలేము వెతకలేము, ఎందుకంటే డేవిడ్ వార్నర్ ప్రూవెన్ కెప్టెన్. కానీ ఇప్పుడు కేన్ విలియమ్సన్ ఎట్లా ఆడించగలుగుతారంటావు 11 లో? ఐపీఎల్ లో ఉండే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇదే రాహుల్. కేన్ విలియమ్సన్ లాంటి ప్లేయర్స్ బెంచ్ మీద ఉన్నారంటే అది ఐపీఎల్ అనేది ఎంత పెద్ద లీగ్ అనే దానికి ఒక ప్రూఫ్ అదే. అంటే గతంలో కూడా చూసాం మనం, ఆయన్ మోర్గన్ లాంటి ప్లేయర్స్ కూడా బెంచ్ మీద ఉన్నారు. అంటే ఆయన్ మోర్గన్ రికార్డ్ చూసుకుంటే అతను 50 ఓవర్ వరల్డ్ కప్ గెలిచాడు. నెక్స్ట్ ఈ లిమిటెడ్ ఓవర్ వైట్ బాల్ క్రికెట్ లో ఇంగ్లాండ్ కి ఏ విధంగా అతని రికార్డ్ ఉందని మనకి అందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి ప్లేయర్స్ అంటే ఆయన్ మోర్గన్, కేన్ విలియమ్సన్, ఇంకా మనం చూసుకుంటే గతంలో కూడా మార్టిన్ గప్తిల్ లాంటి ప్లేయర్స్ అయితే అసలు ఐపీఎల్ లో ఆడే అవకాశాలు కూడా రాలేదు. సో ఇలాంటి అంటే ఇంటర్నేషనల్ గా చాలా ప్రూవెన్ అండ్ డిస్ట్రక్టివ్ ప్లేయర్స్ అందరూ కూడా చాలా మంది అవకాశాల కోసం ఇంకా ఐపీఎల్ లో బెంచ్ మీద ఉండడం కానీ, లేదంటే ఐపీఎల్ సెలెక్ట్ అవ్వకపోవడం కానీ మనం చూస్తూనే ఉన్నాం. కానీ కేన్ విలియమ్సన్ సన్ రైజర్స్ రైజ్ లో అంటే లాస్ట్ 3-4 ఇయర్స్ గా డేవిడ్ వార్నర్ ఒక విధంగా ఎంత రోల్ ప్లే చేశాడో, కేన్ విలియమ్సన్ కూడా అతను అంటే అతను న్యూజిలాండ్ క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా సన్ రైజర్స్ లో చాలా సార్లు దాన్ని పాజిటివ్ అవుట్ అంటే ఇన్ఫ్లుయెన్స్ వచ్చిందని చెప్పుకోవాలి మనం. సో కేన్ విలియమ్సన్ లాంటి ప్లేయర్ ని ఎలా యూజ్ చేస్తారో మనం చూసుకుంటే, జానీ బేర్స్టో ఒక విధంగా చెప్పాలంటే గతంలో ఉన్నంత ఫామ్ లో ఈ సీజన్ లో అయితే లేడు. అది ఇంటర్నేషనల్, ప్యూర్లీ ఇంటర్నేషనల్ స్టాట్స్ చూసుకుని చెప్తున్న విషయం అది. సో బేర్స్టో ఒక విధంగా అతను టాప్ ఆర్డర్ లో అనుకున్న రేంజ్ లో పర్ఫామ్ చేయలేకపోతే, అండ్ డెఫినెట్లీ జానీ బేర్స్టో పేస్ ని ఎక్కువగా ఇష్టపడతాడు. స్పిన్ బౌలింగ్ అంటే ఒక విధంగా కొంచెం ఛాలెంజే. సో ఒకవేళ జానీ బేర్స్టో ఏమైనా కొంచెం అండర్ పర్ఫామ్ చేస్తే కనుక కేన్ విలియమ్సన్ ని ఖచ్చితంగా టీంలోకి ఆడించే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే అతను జస్ట్ నాట్ యాజ్ అ బ్యాట్స్మెన్, అతను క్యాప్టెన్సీ పరంగా కూడా అతను డేవిడ్ వార్నర్ కి చాలా హెల్ప్ చేయగలడని ఒక భావన ఉంది. సో ఒక విధంగా చెప్పాలంటే జానీ బేర్స్టో లాస్ట్ సీజన్ లో ఉన్నంత ఫ్రీ హ్యాండ్ కానీ, అంత ఫ్రీడమ్ కానీ ఉండదని చెప్పుకోవాలి. అంటే టాప్ ఆర్డర్ లో ఆడేటప్పుడు ఖచ్చితంగా బ్యాట్స్మెన్ ఎవరైనా కూడా బేర్స్టో లాంటి ప్లేయర్స్ చాలా ఫియర్లెస్ యాటిట్యూడ్ తో ఆడతారు. కానీ ఈసారి బేర్స్టోకి ఒక చిన్న బ్యాగేజ్ ఉంటుంది. అదేంటంటే ఒకవేళ తను అండర్ పర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా కేన్ విలియమ్సన్ హాట్ స్పాట్ లో ఉంటాడు. కాబట్టి డెఫినెట్లీ ప్రతి మ్యాచ్ బేర్స్టో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలనే ఒక చిన్న ప్రెజర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది బయటకు చెప్పకపోయినా వాస్తవమైన విషయం అయితే అది. సో కేన్ విలియమ్సన్ టీంలో ప్లేస్ వచ్చేసి ప్యూర్లీ జానీ బేర్స్టో ఫామ్ మీద ఆధారపడి ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. సరైన పాయింట్లు చెప్పావు రాజు. అవును, అసలు బేర్స్టో ఇప్పుడు చూసుకుంటే మనం ఇటీవల అయిన మ్యాచెస్ లో కూడా అంత బాగా ఆడుతున్నట్టు కనిపించట్లేదు. కొంచెం ఏదో కాన్ఫిడెంట్ గా కనిపించట్లేదు. మరి చాలా రోజులు లాక్డౌన్ లో ఉండడం వల్ల ఫామ్ ఎఫెక్ట్ అయిందో మరి ఏంటో కానీ, ఇప్పుడు కేన్ విలియమ్సన్ గురించి మాట్లాడుకుంటే మనం నా దృష్టిలో వరల్డ్ మొత్తంలో నీకు స్లో పిచ్చెస్ మీద బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరంటే కేన్ విలియమ్సన్ అని అంటాను నేను. దానికి ఉదాహరణగా మనం రీసెంట్ గా ఇండియా న్యూజిలాండ్ ఆడిన T20 సిరీస్ లో ఒక మ్యాచ్ లో మీకు గుర్తుంటే టార్గెట్ 160 ఎంతో ఉంటుంది. దాన్ని చేజ్ చేస్తూ అసలు స్లో ఉంటుంది పిచ్, అసలు ఎవరికి బ్యాటింగ్ ఆడడం రావట్లేదు టీంలో. కానీ విలియమ్సన్ ఒక్కడే ఇప్పుడు ఇండియాకి అగేన్స్ట్ గా నీకు 95 కొడతాడు, ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిపిస్తాడు. అసలు అది నేను చూసిన T20 ఇన్నింగ్స్ లలో నేను టాప్ 5 లో ఆ ఇన్నింగ్స్ ని పెడతాను నేను. అంత మాస్టర్ఫుల్ ఇన్నింగ్స్ అది. అంత మాస్టర్ఫుల్ బ్యాట్స్మెన్ ఇప్పుడు యుఏఈ లాంటి పిచ్చెస్ మీద ఇప్పుడు నీకు బయట కూర్చోవాల్సి వస్తుంది అంటే అది ఒక రకంగా దురదృష్టమనే చెప్పుకోవాలి. కాబట్టి ఎప్పుడో అప్పుడు నాకు తెలిసి జానీ బేర్స్టో కొంచెం కొన్ని మ్యాచెస్ లో నాకు తెలిసి ఇప్పుడు అవతల టీంలో మంచి స్పిన్నర్లు ఉన్నప్పుడు, లేదంటే పిచ్ ఒకవేళ బాగా స్లో అయిపోయిందని తెలిసినప్పుడు విలియమ్సన్ ఆడక తప్పదు నాకు తెలిసి టీంలో. కాబట్టి మనం ఖచ్చితంగా కెప్టెన్ కాకపోయినా విలియమ్సన్ చూస్తాం టీంలో. అవును రాహుల్, యాక్చువల్లీ విలియమ్సన్ ప్లేస్ అనేది టీంలో లేకపోవడం ఒక విధంగా నువ్వు అన్నట్టుగా దురదృష్టంగానే చెప్పుకోవచ్చు.
కానీ టోర్నమెంట్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఐపీఎల్ వీక్ 3 వీక్ 4 అలా 1 మంత్ అలా అయ్యేసరికి ఖచ్చితంగా ఆడిన పిచ్చెస్ మీద ఎక్కువగా మ్యాచెస్ అవి ఆడడం మనం చూస్తాం కాబట్టి ట్రాక్స్ అనేవి స్లోయిష్గా మారే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో నాకు తెలిసి ఐపీఎల్ మిడ్ సీజన్కి వచ్చేసరికి కేన్ విలియమ్సన్ రోల్ కీలకంగా మారబోతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్టార్టింగ్లో మనం అనుకున్నట్టుగానే బేర్స్టోన్ ఆడిస్తారు అతను ఎలా పర్ఫామ్ చేసినా. సో ఐపీఎల్ మిడ్ సీజన్లోకి వచ్చేసరికి బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో 140, 150 లాంటి స్కోర్లు కూడా క్రూషియల్గా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కేన్ విలియమ్సన్ని నాకు తెలిసి మిడ్ సీజన్ నుంచి అతనికి ఎక్కువగా ఆడే అవకాశాలు ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. అయితే మరి మొత్తం అన్ని పరిగణనలో పెట్టుకొని అయితే ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ కప్పు కొడతారా లేదా నువ్వేమనుకుంటున్నావు రాజు? టీం చూసుకుంటే రాహుల్ ఖచ్చితంగా కప్ కొట్టే టీం అయితే సన్ రైజర్స్ దగ్గర ఉంది, అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కాకపోతే జానీ బేర్స్టో ఫామ్ కొంచెం ఒక విధంగా కొంచెం అభిమానుల్లో కొంచెం గందరగోళం సృష్టించేలా ఉంది. సో బేర్స్టో అండ్ వార్నర్ కాంబినేషన్ క్లిక్ అయ్యి బౌలింగ్ ఓవరాల్గా ఆల్రెడీ సెటిల్డ్ యూనిట్ మనకున్నది. సో బౌలర్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేస్తే ఖచ్చితంగా నాకున్న భావన ఏంటంటే ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ఫైనల్కి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. సో ఐపీఎల్ ఫైనల్ వరకు వెళితే కనుక ఫైనల్లో మన సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఎక్కువగా వాడే పదం వార్నర్ మామ మీద ఆధారపడి ఉంటుంది మొత్తం అంతా కూడా. సో ఐపీఎల్ ఫైనల్ వరకు వెళ్తుందని నేనైతే అనుకుంటున్నా. అంటే ఆ టీం కూడా ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్ టీం చూసుకుంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ చాలా బలంగా కోరుకుంటున్నారు. సో అదే రేంజ్లో కనుక వాళ్ళు డెలివర్ చేయగలిగితే ఖచ్చితంగా సన్ రైజర్స్ ఆర్ ఫ్యాన్స్ చెప్పుకునే ఆరెంజ్ ఆర్మీని ఎవరు ఆపలేరు. కానీ నువ్వు చెప్తున్నావు కానీ నాకెందుకో ఈ టీం కష్టపడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే పోయినేడు వార్నర్ బేర్స్టో ఆడారు కదా అని చెప్పి అవసరం కంటే ఎక్కువ సార్లు ఒకవేళ ఫెయిల్ అవుతున్నా కానీ కాంబినేషన్ ఇంకా ఆడిస్తారేమో అనిపిస్తుంది. ఇంకా ఎందుకో ఆ బౌలింగ్ అటాక్ చూస్తే కూడా నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇవ్వదు అనమాట. ఎప్పుడైతే నకల్ బాల్స్ వాడడం ఎక్కువైపోయిందో నాకు బౌలింగ్ అటాక్ మీద ఒపీనియన్ తగ్గిపోయింది అనమాట. కాబట్టి నేను అంత ఆప్టిమిస్టిక్ అయితే లేను. ప్లే ఆఫ్స్ వెళ్ళడం ఓకే, కష్టపడి వెళ్తారేమో అనిపిస్తుంది కానీ ఈజీగా వెళ్ళిపోతారు, అవలీలగా ఆడేస్తారు, అందరినీ ఓడిచ్చేస్తారు అని అయితే నేను చెప్పాను. ఇది వింటే ఇది విన్న వాళ్ళందరూ నేను సన్ రైజర్స్ కి ఫ్యాన్ కాదని అనుకోకండి, నేను యాంటీ ఫ్యాన్ గా అనుకోకండి, నేను ముసుగు ఆర్సీబీ ఫ్యాన్ అని అసలుకే అనుకోకండి. ఎస్ఆర్హెచ్ కి కట్టు బానిసనైన నేను ఎప్పటికైనా గచ్చిబౌలి దివాకర్ గారి స్ఫూర్తితో ప్రతి మ్యాచ్ దగ్గరుండి సన్ రైజర్స్ ని గెలిపిస్తాను, ఫైనల్ కి తీసుకెళ్తాను, కప్పు కొట్టిస్తాను, తర్వాత మన శ్రోతలందరినీ పిలిచి మా ఇంట్లో భోజనాలు కూడా పెట్టిస్తాను. సో డోంట్ వరీ అబౌట్ దాట్. ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా రాజు? చాలా మంచి ఫినిష్ ఇచ్చారు రాహుల్, నిజంగానే అదే రాహుల్. సో మనం చూసుకున్నట్టయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీం అయితే ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాదే. సో ఈ టీం ఈ సీజన్ ఎలా పెర్ఫామ్ చేయబోతుందని చాలా మందికి ఒక విధంగా ఎక్సైట్మెంట్ ఉంది. సీజన్ స్టార్ట్ అయ్యాక చూస్తాము. అండ్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ తోటి. సో ఆర్సీబీతో మనకి చాలా మెమరబుల్ గేమ్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్ కి. సో ఈ సీజన్ ఆర్సీబీ కూడా స్ట్రాంగ్ గా స్టార్ట్ అవ్వాలని ఆర్సీబీ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు, అలాగే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే మంచి ఇంట్రెస్టింగ్ క్లాష్ గానే అనుకోవచ్చు. సో చూద్దాం ఫస్ట్ మ్యాచ్ లో మన వాళ్ళు ఎలా స్టార్ట్ అవుతారు, అది సీజన్ ఎండింగ్ వరకు ఐపీఎల్ ఫైనల్ చేరుకుంటారా లేదా అనేది మనం చూద్దాం. చాలా చక్కగా చెప్పావు రాజు. అయితే అదే అండి మా సన్ రైజర్స్ హైదరాబాద్ విశ్లేషణ. అయితే ఇంతటితో ముగిద్దాము. అయితే వెళ్లే ముందు యాజ్ యూజువల్ మీకు 4 మాటలు చెప్పాలి. అవేంటంటే స్పాటిఫై, గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, ఓవర్ కాస్ట్ వీటన్నిటిలో మా పాడ్కాస్ట్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఆ ప్లాట్ఫామ్స్ లో ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అలా చేస్తే నోటిఫికేషన్ వస్తుంది మీకు మేము ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే. ఇవి కాకుండా ఇన్స్టాగ్రామ్ ఇంకా ట్విట్టర్ లో కూడా మా పేజెస్ ఉన్నాయి, అక్కడ మమ్మల్ని ఫాలో అవ్వండి. అక్కడ మా అప్డేట్స్ అది చూస్తూ ఉండొచ్చు, మీరు మాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, చాలా చేయొచ్చు. మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఎపిసోడ్ లో మనకు మిగిలింది ఒకే ఒక టీము, చెన్నై సూపర్ కింగ్స్. వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. అంతవరకు సెలవు. జై గచ్చిబౌలి దివాకర్. ఇండియాలో ఇప్పటి వరకు 3 గొప్ప క్రికెట్ ప్లేయర్స్ పుట్టారు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, గచ్చిబౌలి దివాకర్.
ధాకా